అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం లేవీకాండం 1 నుంచి 26 అధ్యాయాల వరకు చదువుకున్నాం. ఈ 26 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత సీనాయి కొండ దగ్గర ఇజ్రాయేలీలతో నిబంధన చేసుకుంటున్నాడు. ఇదిగో నేనిచ్చే ఆజ్ఞల ప్రకారంగా మీరు పాటిస్తే వాగ్దాన దేశంలో నేను మీకు తోడుగా ఉంటాను, నాకు విరోధముగా పాపము చేస్తే మీ మీదకి తీర్పును తీసుకొస్తాను అని దేవుడు అనేక రకాలైన ఆజ్ఞలు యాజకుల గురించి, పరిశుద్ధ గుడారం గురించి, బలుల గురించి, ఇజ్రాయేలీలు నీతి న్యాయాల ప్రకారంగా ఎలా ప్రవర్తించాలి అనే దాని గురించి, రక్తం గురించి అనేక రకాలైన ఆజ్ఞలు మనం మాట్లాడుకున్నాం. ఈ లేవీకాండం 27వ అధ్యాయం అనేది ఈ పుస్తకానికి చివరి అధ్యాయం. దేవుడిచ్చిన ఆజ్ఞల పుస్తకం ఈ లేవీకాండంలో చివరి ఆజ్ఞలు దేవుడు వేటి గురించి ఇస్తున్నాడంటే దశంభాగము, దేవుడికి అర్పణ, దేవుడి సేవకి ఎలా సహాయం చేయాలి, వీటి గురించి ఈ లేవీకాండం 27వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు, చివరిగా వాళ్ళకి వేటి గురించిన ఆజ్ఞలు ఇస్తున్నాడు అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లనుము. ఇజ్రాయేల్తో చెప్పమని దేవుడు మోషేని పిలిచి చెప్తున్నాడు. ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు చెల్లింపవలెను. విశేషమైన మొక్కుబడి అంటే ఇప్పుడు హన్న ఉంటుంది సమూయేల్ని, ప్రభువా ఇదిగో నా కుమారుణ్ణి నీకు ఇస్తాను, ప్రభువా ఇదిగో నా ఆస్తి నీకు ఇస్తాను, ప్రభువా ఇదిగో నా పొలంలో కొంత భాగం నీకు ఇస్తాను, ప్రభువా ఇదిగో నా పశువులు నీకు ఇస్తాను అన్నట్టుగా స్వేచ్ఛగా ఇదిగో నువ్వు నాకు ఈ పని చేస్తే నేను నీకు ఇది చేస్తానని చెప్పి దేవుడితో మొక్కుబడి ప్రకారంగా ఏదన్నా అనుకుంటారు కదా, దేవుడికి ఏదన్నా మాట ఇస్తారు కదా, ప్రభువా నీకు ఇది చేస్తానని చెప్పి అలా ఎవరైనా కానీ మొక్కుబడి చేసుకుని అది నెరవేర్చలేని పక్షములో అంటే ఏదైనా పరిస్థితులు, ఉదాహరణకి ఇప్పుడు నా కుమారుని, ప్రభువా నువ్వు నాకు కుమారుని అనుగ్రహించు, నా కుమారుణ్ణి నీ పరిచర్య కోసం నేను వాడేలా చేస్తాను అని చెప్పి ఒకళ్ళు మొక్కుకున్నారు. కానీ తర్వాత ఆ కుమారుడు దేవుడి పరిచర్లో వాడబడ్డానికి ఆ కుమారుడికి ఇష్టం లేదనుకోండి, ఇట్లాగా ఏదోటి దేవుడికి మొక్కుకున్న తర్వాత అది నెరవేర్చలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి, దాని వెల చొప్పున యెహోవాకి ఎలా చెల్లించాలి. ఆ మాట వ్యర్థమైపోకూడదు కదా, నువ్వు ఈ మాట అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని ఉండాలి. వేటి మీద అయితే మనకి కంపల్సరీగా నమ్మకం ఉండదో వాటిని అసలు ముందు మనం మాట ఇవ్వకూడదు అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. పాత నిబంధన కాలంలో ఎవరైనా మొక్కుబడులు మొక్కుకొని ఒకవేళ ఏదైనా వాళ్ళు అనుకోని పరిస్థితులు జరిగినట్లయితే ఏం చేయాలి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేయాలంట, నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి 50 తులముల వెండి నిర్ణయింపవలెను. ఎవరన్నా కానీ మనుష్యుడిని దేవుడి పరిచర్య కోసం ఇస్తాము అనుకున్నారు, ఆ మనుష్యుడు రాలేదు, అప్పుడు ఏం చేయాలి, ఆ మనుష్యుడికి బదులుగా 50 తులాలు, 20 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళు అంటే బాగా పనిచేసే వయసు ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకు బదులుగా అయితే 50 తులాలు, ఆడదానికి 30 తులములు అంటే వీళ్ళంత ఎక్కువగా పనిచేయలేరు కాబట్టి, 5 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్ల లోపలి వయసు గల మగవానికి 20 తులముల వెలను, ఆడదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. అంటే వాళ్ళు ఒకవేళ దేవుడి పరిచర్యకు వస్తే వాళ్ళు ఎంతగా కష్టపడతారు అనే దానికి వెల కట్టి వాళ్ళు రావట్లేదు కాబట్టి అంత వెల దేవుడి పరిచర్యకి ఇవ్వాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. 1 నెల మొదలుకొని 5 ఏండ్ల లోపలి వయసు గల మగవానికి 5 తులముల వెండి వెలను, ఆడదానికి 3 తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. 60 ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి 15 తులముల వెలను, ఆడదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలెను. ఇవన్నీ కూడా ఈ కాలానికి మనకు అవసరం లేదండి. దేవుడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నువ్వు మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి. మాట దేవుడికి కదా ఇచ్చేది, దేవుడికే మనం మాట ఇస్తున్నప్పుడు దేవుడితో ఏదన్నా మొక్కుబడి చేసుకున్నప్పుడు దాన్ని ఊరికే గాలికి వదిలేయకూడదు, దానికి బదులుగా వెలన్నా చెల్లించి ఆ మాట నిలబెట్టుకోవాలి. అది పరిశుద్ధ స్థలములు అంటే ప్రత్యక్ష గుడారములో దేవుడి పరిచర్యకు ఉపయోగపడాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. ఈ కాలంలో మనం మొక్కుబళ్ళు మొక్కుకోవడం అలాంటివి చేయకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండవలెను. ఒకవేళ దేవుడి పరిచర్యకు ఏదైనా చేస్తాను అని చెప్పి మనం అనుకుని దేవుడితో ప్రార్థన చేసుకుని తర్వాత అది చెయ్యలేకపోయిన ఎడల దానికి బదులుగా వేరేదన్నా కానీ ఏదో ఒక రకంగా దేవుడి పరిచర్యకి మనం సహాయం చేయాలి అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాత నిబంధన ఆజ్ఞలు ఈరోజు మనం పాటించాల్సిన అవసరం లేదు, కానీ వాటి భావాన్ని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఆ భావాన్ని మన హృదయాల మీద రాసుకుని ఆ భావాన్ని మాత్రం మనం పాటించాలి. ఇక్కడ దీని వెనకాల ఉండే భావం ఏంటంటే దేవుడికి ఏదైనా మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మనం నిలబెట్టుకోవాలి. అది కాకపోతే వేరే చోటైనా కానీ దేవుడి పనికి మనం సహాయం చేయాలి, కానీ దేవుడికి ఇచ్చిన మాటని దేవుడి
దేవుడితో చేసుకున్న ప్రార్థనని, ఆ మొక్కుబడిని వృధాగా ఏదో మాట వదిలేసినట్లుగా వదిలేయకూడదు. ఊరికే దాన్ని పట్టించుకోకుండా వదిలేయకూడదు. ఎందుకంటే అది దేవుడికి సంబంధించింది కాబట్టి, దేవుడితో చేసుకున్న మొక్కుబడి కాబట్టి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అధ్యాయంలో ఎవరికన్నా ఏదైనా డౌట్ వచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత భేదవాడు అయిన ఎడల అతడు యాజకుని ఎదుట నిలవవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. వాళ్ళు పేదవాళ్ళు అయితే తక్కువ, వాళ్ళు ధనికులైతే ఎక్కువ. యాజకుడు ఏం చేయాలంటే వాళ్ళను ముందు పెట్టుకొని వాళ్ళు ఎంత అయితే దేవుడి పరిచర్యకు సహాయం చేయగలరో అంతే చేయాలి. అంటే దేవుడికి ఇచ్చిన మాటను, ఆ మొక్కుబడిని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి అనే భావాన్ని దేవుడి ఇక్కడ ఇజ్రాయెల్కి నేర్పిస్తున్నాడు. ఆ భావం మనం నేర్చుకోవాలి. ఈ ఆజ్ఞలు యాజ్ ఇట్ ఈస్గా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ భావం దేవుడితో మనం అవునంటే అవునన్నట్టు ఉండాలి, కాదంటే కాదన్నట్టు ఉండాలి. ఒకవేళ దేవుడి పరిచర్యకి ఏదైనా చేస్తాము అని మనం అనుకుని ఆ తర్వాత దాన్ని ఊరికే మనం వదిలేయకూడదు. ఏదో ఒక రకంగా దేవుడి పరిచర్యకు సహాయపడాలి అనేది ఇక్కడ దేవుడు చెప్పాలనుకుంటున్న భావం. యెహోవాకు అర్పణగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్టముగా ఎంచవలెను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దాన్ని ఇయ్యకూడదు. ఏదన్నా పశువుని, ఏదన్నా జంతువుని దేవునికి ఇస్తాను అని చెప్పి మొక్కుకుంటే దాన్ని మార్చకుండా ఖచ్చితంగా ఇవ్వాలి. పశువును మార్చిన ఎడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును. ఇది కాదు వేరేది ఇస్తాను అంటే అది ఇది రెండు చెందుతాయి, కానీ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోకూడదు అని చెప్తున్నాడు. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒక దాన్ని తెచ్చిన ఎడల, అపవిత్ర జంతువుల్ని బలివ్వకూడదు కదా, అటువంటి అపవిత్ర జంతువుల్లో దేనన్నా ఒక దాన్ని తీసుకొస్తే ఆ జంతువును యాజకుని ఎదుట నిలబెట్టవలెను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలుపవలెను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఏదన్నా పశువుని, ఏదన్నా జంతువుని దేవుడి పరిచర్య కోసం ఇద్దాం, ఆ యాజకులకి ఇద్దాం, ప్రత్యక్ష గుడారానికి ఇద్దాం అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఇవ్వాలి. అలా కాకుండా అపవిత్ర జంతువులు ఇవ్వకూడదు కదా, అపవిత్ర జంతువులు మాత్రమే ఉన్నాయి, నా దగ్గర పవిత్ర జంతువులు లేవు అని ఎవరన్నా అన్యుడు కానీ ఇజ్రాయేల్ కానీ వస్తే అప్పుడు ఏం చేయాలి, దానికి బదులుగా వెల ఇవ్వాలి, కానీ ఆ అపవిత్ర జంతువుని ఇవ్వకూడదు. ఒకవేళ అలా కాకుండా దాన్ని బయట వాళ్ళకి కూడా అమ్మకుండా, దాని వెల కూడా పరిశుద్ధ గుడారానికి ఇవ్వకుండా దాన్ని విడిపింపాలి, దాన్ని బతికించాలి అనుకుంటే అట్టి దానికి 20% ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఆ వేళ ఆ ప్రత్యక్ష గుడారానికి ఇవ్వాలి. ఆ తర్వాత దాన్ని విడిపించవచ్చు, అది చావకుండా దాన్ని బతికించవచ్చు అని చెప్తున్నాడు. ఎవరైనా కానీ మిగతా జంతువుల్లో దేనైనా కానీ బతికించాలనుకుంటే దాని వెల ఎంతైతే ఉంటుందో దానితో పాటుగా 20% అంటే 5వ వంతు దాన్ని ఎక్స్ట్రాగా కలిపి ప్రత్యక్ష గుడారానికి లేదా యాజకులకి ఇచ్చి ఆ తర్వాత దాన్ని విడిపించవచ్చు అనేది చెప్తున్నాడు. ఫస్ట్ అసలు దేవుడికి ఇచ్చిన మాట మీరకూడదు, అర్పిస్తాము అనుకుంటే అర్పించాలి అని చెప్పి పైన ఆల్రెడీ చెప్పాడు. నెక్స్ట్, ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెల నిర్ణయింపవలెను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతు దానితో కలుపవలెను. అప్పుడు ఆ ఇల్లు అతని దగును. ఇప్పుడు ఇల్లు ఇద్దాం అనుకున్నాడు దేవుడి పరిచర్యకి, ఇల్లు ఇవ్వాలి. ఇల్లు ఇద్దాం అనుకున్నాడు కాబట్టి అది మంచిదైనా చెడ్డదైనా ఇల్లు ఇవ్వాలి. ఆ యాజకుడు ఏం చేస్తాడు, అది ఎంత వెలో అంత వేరే వాళ్ళకి అమ్మడమో లేకపోతే ఏదో రకంగా దాన్ని ధనంగా మార్చి ఆ ధనాన్ని ప్రత్యక్ష గుడారానికి దేవుడి పరిచర్యకి వాడతాడు. అలా కాకుండా ఆ ఇల్లు మళ్ళా నాకే కావాలి అని విడిపించాలనుకుంటే అప్పుడు కూడా ఏం చేయాలి, దాంతోపాటు 20% 5వ వంతు ఆ ఇంటి వెల ఎంత అయితే ఉంటుందో దానితో పాటు 20% యాడ్ చేసి దాన్ని దేవుడి పరిచర్యకు వాడాలి. ఆ తర్వాత ఆ ఇల్లు వాళ్ళు వాడుకోవచ్చు, వాళ్ళు దాన్ని విడిపించినట్టు అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఈ మాటలన్నింటి వెనకాల భావం ఒకటేనండి, ఏంటంటే దేవుడికి ఇచ్చిన మాట మార్చకూడదు, దేవుడితో చేసుకున్న నిబంధన తొలగిపోకూడదు, ఆ మాటని చాలా విలువైనదిగా చూడాలి. ఒకవేళ దాన్ని వెనక్కి తీసుకోవాలనుకున్నా కానీ ఎంతో కొంత అక్కడ మనం పని చేయాలి, ఊరికే దాన్ని వెనక్కి తీసుకోకూడదు. అక్కడ దేవుడి పని మనం చూపించి ఆ తర్వాతే ఆ మాటను వెనక్కి తీసుకోవడం కుదురుతుంది. ఎందుకంటే మాట ఇంకో మనిషితోనో వేరే దాంతోనో చేసుకోలేదు, దేవుడితో చేసుకున్నాం కాబట్టి, మొక్కుబడి దేవుడితో చేసుకున్నాం కాబట్టి దాని విలువ తెలియాలి. దేవుడితో మాట్లాడడం, దేవుడితో ఒక మాట అనుకోవడం అంటే దాని విలువ ఎంతో తెలియాలి జనాలకి.
అనే ఉద్దేశంతో దేవుడి ఆజ్ఞలు పెడతాం జరుగుతుంది. ఈ ఆజ్ఞలు ఈరోజు మనం పాటించాల్సిన అవసరం లేదు, వాటి వెనకాల ఉండే భావాన్ని మాత్రం కంపల్సరీగా పాటించాలి. ఇదిగో దేవుడి పరిచర్యకి మీరు ఏదైనా చేయాలి అనుకున్నారు, ఖచ్చితంగా చేయండి, దాన్ని వెనక్కి తీసుకోకండి, ఊరికే వదిలేయకండి. అలాగని ఎవరికి పడితే వాళ్ళకి కాదు, అబద్ధ బోధకులకు కాకుండా ఎవరైతే నిజంగా దేవుడి పరిచర్య చేయాలనుకుంటాడో వాళ్ళకి సహాయం చేయండి. అలా కాదు అనుకుంటే అసలు ఎవరికి ఇవ్వకుండా పేదవారికి మీరు సహాయం చేసినా అది కూడా దేవుడి పరిచర్యే అని దేవుడు చెప్పాడు. ఆ పేదవాళ్ళకి, పేదవాళ్ళకి, ఆ విధవరాళ్ళకి, చిన్నపిల్లలకి, వాళ్ళకి మీ చేతులారా మీరు సహాయం చేసినా అది కూడా దేవుడి పరిచర్యకి సహాయం చేసినట్లే. ఇస్తాను అని చెప్పి ఇవ్వకపోవడం కన్నా ఇవ్వను అని చెప్పి ఇవ్వడం అనేది గొప్ప విషయం అని చెప్పి దేవుడు బైబిల్లో మనతో మాట్లాడతాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే దేవుడితో మనం చేసుకునే ఏ మాట, ఏ ఒప్పందం కూడా ఊరికే వదిలి వెళ్ళిపోకూడదు, ఏ ప్రమాణం కూడా ఊరికే మనం మర్చిపోకూడదు. దాన్ని గుర్తుపెట్టుకుని దేవుడితో మనం మాట్లాడుతున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రతిఫలం చూపించాలి అనేది దేవుడు కోరుకుంటున్న విధానం. నెక్స్ట్, ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దానిలో చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలను. 19 యవల విత్తనములు 50 తులముల వెండి గలది. అతడు సునాద సంవత్సరం మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించు వెల స్థిరము. పొలంలో కొంత భాగం ఇద్దాం అనుకున్నాడు, ఇవ్వచ్చు. ఆ పొలంలో జల్లే విత్తనాలను బట్టి అందులో ఎంత భాగం అయితే అతడు అనుకున్నాడో దేవుడికి ఇద్దామని అంత భాగానికి ఎంతైతే వెల వస్తుందో ఆ వెల 50వ సంవత్సరం వరకు, అప్పటి వరకు ఇవ్వచ్చు దేవుడి పరిచర్యకి. 50వ సంవత్సరం తర్వాత మళ్ళా ఎవరి భూమి వాళ్ళకి చెందిద్ది అని చెప్పి మనం పైన అధ్యాయంలో చదువుకున్నాం, గుర్తుందా? 50వ సంవత్సరం సునాద సంవత్సరం, ఆ సంవత్సరం ఎవరి భూమి మరలా వాళ్ళకే చెందిద్ది అని మనం చదువుకున్నాం. కాబట్టి అప్పటి వరకు వాళ్ళు ఎంతైతే దేవుడికి మొక్కుకున్నారో అంత ప్రత్యక్ష గుడారానికి ఇవ్వచ్చు దేవుడి పరిచర్యకి అని చెప్తున్నాడు. సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరం వరకు దాని వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను. పొలమును ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 5వ వంతును దానితో కలుపవలెను. అప్పుడు అది అతని దగును. ఏదైతే దేవుడితో అనుకున్నాడో దాని వెల ఎంతైతే ఉంటుందో అంత యాజకుడు అప్పటికప్పుడు యాజకుడు లెక్కేస్తాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలకి సునాద సంవత్సరం వస్తుంది, ఇతడు అతని పొలంలో ఎంతవరకు దేవుడి పరిచర్యకి ఇద్దాం అనుకున్నాడు, ఇలా యాజకుడు లెక్కేసి దాన్ని బట్టి వెల నిర్ణయిస్తాడు. యాజకుడు ఎంతైతే వెల నిర్ణయిస్తాడో అంత కట్టాలి. లేదు ఆ పొలాన్ని నేను మరలా వెనక్కి విడిపించుకోవాలి, నేను సునాద సంవత్సరం వరకు కాదు ఈ రోజుతోనే నేను విడిపించేసుకోవాలి అని ఎవరన్నా అనుకుంటే ఆ రోజు దానికి ఎంతైతే వెల ఉంటుందో దానితో 20% కలిపి ఆ పరిచర్యకి ఇచ్చి ఆ తర్వాత ఆ పొలం వాళ్ళ సొంతం అవుతుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. ఒకవేళ ఎవరన్నా దేవుడితో అసలు మొక్కుకోలేదు అనుకో, ఇవన్నీ చేయాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఒకవేళ దేవుడికి మాట ఇస్తే, మొక్కుకుంటే, దేవుడి దగ్గర అనుకున్న దాన్ని మాత్రం ఊరికే, దేవుడి దగ్గర మాట్లాడిన దాన్ని మాత్రం ఊరికే మనం మర్చిపోకూడదు, దాన్ని నిలబెట్టుకోవాలి. మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అది ఒకవేళ అసలు వద్దు అనుకున్నారు అనుకో, ముందే అసలు వద్దు అనుకోవాలి. అంతేగాని దేవుడి దగ్గర మాట్లాడుకొని ఆ తర్వాత ఆ మాటను వెనక్కి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్, అతడు ఆ పొలమును విడిపింపని ఎడల వేరొకనికి దాన్ని అమ్మిన ఎడల మరి ఎన్నటికి దాన్ని విడిపింప వీలు కాదు. విడిపింపకుండా వేరే వాళ్ళకి అమ్మేశారనుకో ఇంకెప్పటికీ కూడా దాన్ని విడిపించడానికి కుదరదు. ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలము వలె యెహోవాకు ప్రతిష్ఠితమగును. సునాద సంవత్సరంలో ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గర నుండి విడిపింపబడి యెహోవాకు చెందిద్ది, అంటే దేవుడి పరిచర్యకు చెందిద్ది అని చెప్తున్నాడు. ఆ స్వాస్థ్యము యాజకునిది అగును. ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యములో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు ఆ సునాద సంవత్సరం వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నిర్ణయింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చొప్పున యెహోవాకు ప్రతిష్టముగా దాన్ని చెల్లింపవలెను. ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడే చెల్లించేయాలి. ఎందుకంటే ఒకసారి 50వ సంవత్సరం సునాద సంవత్సరం వచ్చిందంటే మళ్ళీ ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నారో ఆ ఒరిజినల్ ఓనర్ దగ్గరికే పొలం అనేది 50వ సంవత్సరాన్ని వెళ్ళిపోవాలి. కాబట్టి దాన్ని బట్టే యాజకుడు వెల నిర్ణయిస్తాడు. ఇవన్నీ కూడా యాజకుడు అప్పటికప్పుడు అప్పుడున్న పరిస్థితులను బట్టి నిర్ణయిస్తాడు. ఒక రూల్ ప్రకారంగా కాదు, యాజకుడు దాన్ని నిర్ణయిస్తాడు అప్పుడున్న కాలాన్ని, పరిస్థితులను బట్టి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను. నీ వెలలన్నీ పరిశుద్ధ స్థలము యొక్క వెల చొప్పున నిర్ణయింపవలెను. 1 తులము 20 చిన్నములు. ఇవన్నీ కూడా ఆ కాలానికి సంబంధించిన లెక్కలు. ఈ కాలంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడి దగ్గర ఏదన్నా మాట అనుకుంటే దాన్ని నిలబెట్టుకోవాలి. కొత్త నిబంధన అపోస్తుల కార్యాల్లో కూడా మనకి అననీయ సప్పెర కనబడతారు. ఆ అననీయ సప్పెర
ఏం చేశారు? వాళ్ళ పొలాన్ని అమ్మి అది మొత్తం దేవుడికి ఇవ్వకుండా సగం దాచుకుని మిగతా దేవుడికి ఇచ్చారు. ఇప్పుడు మేము సగమే ఇస్తాము దేవుడికి అనుకున్నా ప్రాబ్లం లేదు, అసలు మేము అమ్మము పూర్తిగా మా దగ్గరే ఉంచుకుంటాము అనుకున్నా ప్రాబ్లం లేదు. దేవుడి దగ్గర వాళ్ళు అబద్ధం ఆడారు కాబట్టి, దేవుడిని వాళ్ళు మోసం చేయాలని ప్రయత్నించారు కాబట్టి, దేవుడికి ఇచ్చిన మాట, దేవుడితో పెట్టుకున్న మొక్కుబడిని వాళ్ళు మీరారు కాబట్టి అది దేవుడు అంటే గౌరవం లేనిదిగా పరిగణించబడి దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వాళ్ళు అందుకే చచ్చిపోయారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడితో మనం ఏదన్నా మాట్లాడుతున్నాము అంటే అది ఊరికే తీసుకోకూడదు. ప్రార్థనలో ఏదో గోడ ముందు మాట్లాడేస్తున్నాం కదా అని చెప్పేసి ప్రార్థనలో నువ్వు ఏది పడితే అది మాట్లాడకూడదు. దేవుడి దగ్గర దేవుడితో మాట్లాడే ప్రతి చిన్న మాటకి కూడా విలువ ఉంటుంది. నువ్వు అవునంటే అవును, లేదంటే లేదు అన్నట్టుగా దాన్ని నిలబెట్టుకోవాలి. ఒకవేళ అది ఏదైనా కారణాల వల్ల చేయలేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా అయినా కానీ ఏదో ఒక రకంగా ఆ మాటకి సరిపడా ప్రతిఫలాన్ని నువ్వు చూపించాలి. ఆ పరిచర్యలో నువ్వు పాలిభాగస్తుడు అవ్వాలి. ఎందుకంటే ముందుగా నేను అవుతాను అని నువ్వు దేవుడి దగ్గర అనుకున్నావు కాబట్టి, అనుకోకపోతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు చెయ్యను అని చెప్పి ఆ పని చేస్తే మంచిదే, కానీ ఆ పని చేస్తాను అని చెప్పి చేయకపోతే దేవుడి ఉగ్రతకు పాలవుతారు అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆజ్ఞలు యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు మనం పాటించాల్సిన అవసరం లేదు. ఆ భావాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఆ భావాన్ని మాత్రం పాటించాలి. నెక్స్ట్, అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడునూ దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైననేమి గొర్రె మేక మందల్లోనిదేనేమి యెహోవాది అగును. అది అపవిత్ర జంతువు అయిన ఎడల నీవు నిర్ణయించు వెలలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపింపవచ్చును. దాన్ని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలెను. అపవిత్ర జంతువులైనా పవిత్ర జంతువులైనా కానీ ప్రతి దాంట్లో మొదటిది, ప్రతి దాంట్లో తొలిపిల్ల యెహోవాది అని చెప్పి మనం ముందు అధ్యాయంలో కూడా మాట్లాడుకున్నాం. పస్కా పండుగ గురించి ఇలాంటి వాటి విషయాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. తొలిపిల్ల యెహోవాది అనేది రాబోయే యేసుక్రీస్తు వారికి సూచన. యేసుక్రీస్తు వారు దేవుడి యొక్క అద్వితీయ కుమారుడు, ప్రథమ కుమారుడు కాబట్టి అది యేసుక్రీస్తు వారికి సూచన అనే దానికి గుర్తు. కాబట్టి ఇజ్రాయెల్ లెక్కలోకి వచ్చేస్తే ఐగుప్తులో నుండి వాళ్ళని విడిపించిన దానికి గుర్తు కాబట్టి దేవుడికి చెందిద్ది. దేవుడికి చెందిన దాన్నే మరలా దేవుడికి అర్పిస్తానని చెప్పి మొక్కుకోవడం ఏంటి? అట్లా కాదు. ప్రతిదీ కూడా ఆ తొలిపిల్ల మాత్రం దేవుడిది, దాంట్లో మొక్కుకోవడానికి వీల్లేదు. అది అపవిత్ర జంతువు అయితే దాన్ని అర్పింపకూడదు కాబట్టి దానికి బదులుగా దాన్ని వెల చెల్లించాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే మనుషుల్లోనే కానీ, జంతువుల్లోనే కానీ, స్వాస్థ్యమైన పొలములోనే కానీ తనకు కలిగిన వాటన్నింటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు పరిశుద్ధముగా ఉండవలెను. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. దేన్నైనా కానీ దేవుడి దగ్గర అనుకుంటే అది చేయాలి. ఇప్పుడు మనిషిని ఇద్దాం అనుకున్నారు, మనిషిని దేవుడి సేవ కోసం ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి, పశువుల్ని ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి, ఇళ్ళని ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి, పొలాలను ఇవ్వాలనుకుంటే ఇవ్వాలి. ఇద్దాము అని చెప్పి ఆ తర్వాత వాళ్ళ జీవన వ్యాపారాలకి వాటిని వాడుకోకూడదు. యెహోవా దగ్గరికి ఏదైనా వచ్చిందంటే దాన్ని పరిశుద్ధంగా చూడాలి. ఆ మాట వెనక్కి తీసుకోకుండా ఉండడానికి, ఆ మాట మర్చిపోకుండా ఉండడానికి అందరూ ప్రయత్నం చేయాలని చెప్తున్నాడు. ఒకవేళ ఏదైనా పక్షంలో అది కుదరకపోతే దాని బదులుగా వెల ఎలా చెల్లించాలి, కొన్నిసార్లు విడిపింపాలనుకుంటే 20% ఆ వెలతో కూడా కలిపి కట్టడం, ఇవన్నీ కూడా యాజకుడు నిర్ణయిస్తాడు. భావం ఏంటంటే దేవుడి పరిచర్లో పాలివారు అవ్వాలి. రెండవది దేవుడి దగ్గర అనుకున్న మాటని వెనక్కి తీసుకోకూడదు, ఆ మాట నిలబెట్టుకోవాలి. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి అనేది వీటి వెనకాల ఉండే భావం. నెక్స్ట్, భూధాన్యముల్లోనేమి వృక్ష ఫలముల్లోనేమి భూఫలములన్నింటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగముల్లో దేన్నైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానితో కలుపవలెను. ఇప్పుడు పశువులు ఉన్నాయి, పశువుల్లో 10వ వంతును నేను దేవుడికి ఇవ్వాలి అనుకోవట్లా. అప్పుడు ఏం చేయాలి? ఆ పశువుల యొక్క వెల ఎంతైతే ఉంటుందో ఆ వెలకి 20% అంటే 5వ వంతు యాడ్ చేసి దాన్ని దేవుడి పరిచర్యకి ఇవ్వాలి. ఎట్లాగొట్లా 10వ భాగం అనేది దేవుడు ఎందుకు పెట్టాడు? అసలు ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చేదే కదా. ఆ దేవుడిచ్చాడు అంటానికి కృతజ్ఞతగా, దేవుణ్ణి మర్చిపోకుండా, ప్రతిదీ దేవుడే ఇచ్చాడు అనే విషయాన్ని మర్చిపోకుండా. అలాగే రెండవది, దేవుడి పరిచర్యకు సహాయపడాలి. ఎవరైతే దేవుడి కోసం కష్టపడుతున్నారో ఆ యాజకులు వాళ్ళందరూ కూడా ఆ దేవుడి పరిచర్య చేసే వాళ్ళకి, ప్రత్యక్ష గుడారం దగ్గర జరగబోయే పనులకి దేవుడి పరిచర్యకి సహాయపడాలి అనే ఉద్దేశంతో ఈ 10వ భాగాలు అనే కాన్సెప్ట్ని పెట్టాడు దేవుడు. అది
మర్చిపోకుండా ఉండడానికి వాళ్ళు ఇదంతా కూడా ఖచ్చితంగా పాటించాలి అని చెప్తున్నాడు. గోవుల్లోనే కానీ, గొర్రె మేకల్లోనే కానీ, కోల కింద నడుచు వాటన్నింటిలో దశంభాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగానిచ్చినదియు ప్రతిష్టములగును. అట్టి దానిని విడిపింపకూడదని చెప్పుము. ఈ దశంభాగాన్ని కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి. పైన చెప్పిన ఆజ్ఞల్లాగే దీన్ని కూడా పాటించాలని దేవుడు చెప్తున్నాడు. ఈ కాలములో, నేటి పరిస్థితుల్లో అంటే కొత్త నిబంధనలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దశంభాగాలు ఇవ్వాలి అనేది దేవుడు పెట్టలేదు. ఈ కాలంలో ఖచ్చితంగా దశంభాగాలు ఇవ్వాలి అనే ఆజ్ఞ లేదు. కాకపోతే దాని భావం అయితే ఉంది. ఎవరైతే దేవుడి పరిచర్య కోసం సహాయం చేయాలనుకుంటారో వాళ్ళు ఎంత సహాయం చేయాలనుకుంటే అంత సహాయం చేయొచ్చు. దశంభాగం కన్నా తక్కువైనా ఇవ్వచ్చు, దశంభాగం కన్నా ఎక్కువైనా ఇవ్వచ్చు. వాళ్ళు ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి కూడా దేవుడి పరిచర్యకి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న దాంట్లో కొద్దిగానే ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా మనసు చూస్తాడు, కానీ ఖచ్చితంగా 10% ఇస్తున్నారా లేదా అనేది దేవుడు చూడడం. కొత్త నిబంధనలో దశంభాగాలు ఇవ్వాలి అనే ఆజ్ఞ లేదు. కానీ ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, దేవుడి సేవ చేస్తున్నారో వాళ్ళకి మీరు సహాయపడండి. దశంభాగం కన్నా ఎక్కువైనా ఇవ్వచ్చు, తక్కువైనా ఇవ్వచ్చు. వాళ్ళు దేవుడి పరిచర్య చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని మీరు ఆదుకోవాలి, లోకానుసారంగా వాళ్ళని మీరు పోషించాలి అనేది దేవుడు బైబిల్లో ఇచ్చిన భావం. దాన్ని మనం పాటించాలి, కానీ ఖచ్చితంగా దశంభాగం ఇవ్వాలి అనేది అయితే లేదు. దశంభాగం కన్నా ఎక్కువైనా ఇవ్వచ్చు, తక్కువైనా ఇవ్వచ్చు. దేవుడు మనసును చూస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. అబద్ధ బోధకులకి సహాయం చేయకుండా ఎవరైతే నిజమైన బోధకులు నిజంగా కష్టపడతారో దేవుడి కోసం వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళ ద్వారా సువార్త అనేది ఇంకొంత ఎక్కువ మందికి చేరేలాగా మీరు కూడా పాలివారు అవ్వండి వాళ్ళతో పాటు. లేదా పేదలకి, బేదలకి, విధవరాలకి, చిన్నపిల్లలకి మీరే డైరెక్ట్గా అయినా సహాయం చేయండి. ఏదైనా కానీ దేవుడు ప్రతిదీ మనకి ఇస్తున్నాడు. దేవుడు లేకపోతే ఇళ్ళైనా, ఆహారమైనా, ఆస్తి అయినా ఏది రాదు. కాబట్టి ప్రతిదీ కూడా మనకి దేవుడే ఇచ్చాడు అంటానికి గుర్తుగా దేవుడికి మనం కానుక చెల్లించాలి, కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. అది దేవుడి పరిచర్య విస్తరించడానికి, ఇంకా ఎక్కువ మంది దేవుడి గురించి, దేవుడి యొక్క పరిశుద్ధతను తెలుసుకోవడానికి ఉపయోగపడాలి. అలా మనస్ఫూర్తిగా చేయాలే కానీ ఏదో రూల్ లాగా మనం ఇస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా కాకుండా ఏదో ఆచారబద్ధంగా పాత నిబంధనలో పాటించినట్టుగా దశంభాగాలు ఈరోజు మనం పాటించాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఏదైనా చేయొచ్చు, ఎక్కువైనా చేయొచ్చు, తక్కువైనా చేయొచ్చు. కానీ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలి, దేవుడిచ్చిన దానికి కృతజ్ఞత చూపించాలి. ఆ భావాన్ని మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇజ్రాయేళ్ల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ఇప్పటి వరకు అంటే ఈ లేవీకాండం 1వ అధ్యాయం నుండి ఈ 27వ అధ్యాయం వరకు ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నింటినీ కూడా మనం 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఏంటంటే ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన ఆజ్ఞలు. అంటే ఆ ప్రత్యక్ష గుడారము, అక్కడ ఉండే యాజకులు, అక్కడ అర్పింపబడే బలులు, అక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ప్రత్యక్ష గుడారానికి సంబంధించినవి. రెండవది పేదల్ని ఎలా ఆదుకోవాలి, నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలి, బానిసత్వాన్ని ఎలా పోగొట్టాలి, ఇజ్రాయేలీలు దేవుడి యొక్క నీతి ప్రకారంగా ఎలా బ్రతకాలి అనేది రెండవ దానికి సంబంధించిన ఆజ్ఞలు. ఇకపోతే మూడవది పండగలు, ఆచారాలు, దశంభాగాలు, ఇవన్నీ కూడా దేవుడిని ఎప్పటికీ కూడా గుర్తు చేసుకోవడానికి, దేవుడి పరిచర్యకి సహాయం చేయడానికి. ఇలాగా ఈ లేవీకాండం మొత్తాన్ని కూడా 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఈ 3 రకాల వెనకాల ఉన్న భావాలు ఏంటంటే దేవుడిని, దేవుడి యొక్క లక్షణాలని, దేవుడి యొక్క పవిత్రతని, రాబోయే యేసుక్రీస్తు వారిని మనం గుర్తించడానికి. దానికోసమే ఈ లేవీకాండం పుస్తకం మొత్తం. ఒకసారి ఈ లేవీకాండం పుస్తకం మొత్తంలో మనం ఏం చదువుకున్నాము అనేది ఒకసారి మనం రివ్యూ చూద్దామండి. నిర్గమాకాండంలో ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళ మధ్య పెట్టిన తర్వాత దేవుడు ప్రత్యక్ష గుడారం మీదకి వస్తున్నాడు అని ఒక సూచన చూపించిన తర్వాత మోషే, అహరోన్లు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు? ప్రజలు దేవుడంతా పరిశుద్ధులు కాదు కాబట్టి. మరి దేవుడి దగ్గరికి రావాలి అంటే ప్రజలందరూ ఎన్ని విషయాల్లో పవిత్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి అనేది ఈ లేవీకాండంలో దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టే ఈ లేవీకాండం పుస్తకం మొత్తం ఆజ్ఞల గురించే అనేది మనం ముందుగానే మాట్లాడుకున్నాం. మొదటి అధ్యాయంలో మనకి బలుల గురించి దేవుడు మాట్లాడతాడు. ఆ బలుల్లో దహన బలి గురించి మనం మాట్లాడుకుంటాం. దహన బలి అనేది యేసుక్రీస్తు వారికి సూచన. పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని
పరిపూర్ణంగా మన కోసం అర్పించారు అనే దానికి ఈ దహన బలి అనేది ఒక గుర్తు. దీన్ని ఎలా అర్పించాలి ఏంటి ఇవన్నీ కూడా మనం లేవికాండం 1వ అధ్యాయంలో మనం చూసాం. నెక్స్ట్ 2వ అధ్యాయం, ఇది నైవేద్యం అంటే కృతజ్ఞతగా అర్పించేది. ఆ నైవేద్య అర్పణ ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి ఏంటి ఇవన్నీ కూడా మనం లేవికాండం 2వ అధ్యాయంలో చూసాం. ఈ కాలంలో కూడా దేవుడు మనకి ఏదన్నా మేలు చేసినప్పుడు దానికి కృతజ్ఞతగా దేవుడి యొక్క పరిచర్యకి మనం సహాయపడాలి అనేది కూడా ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. 3వ అధ్యాయంలో మనం సమాధాన బలి గురించి మాట్లాడుకున్నాం. దేవుడికి మనకి మధ్య సమాధానాన్ని యేసుక్రీస్తు వారు ఏర్పరిచారు. మనం పాపులమైనప్పటికీ కూడా మన మనసును మార్చి మనం దేవుడికి దగ్గరయ్యేలాగా దేవుడికి మనకి మధ్య సమాధానాన్ని ఏర్పరిచారు అనేది యేసుక్రీస్తు వారిని ఈ అధ్యాయంలో మనం గమనించాలి. లేవికాండం 3వ అధ్యాయంలో. పాత నిబంధనలు అయితే సహోదరుల మధ్య సమాధానం కలిగినా కానీ, దేవుడిద్దరు మనుషుల మధ్య గొడవ తీర్చినా కానీ, ఏదైనా అనుకున్నది జరిగినా కానీ సమాధాన బలిగా యాజకులతో కలిసి ప్రజలు భోంచేస్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఆ సమాధాన బలి గురించి కూడా 3వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి, పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి, పాపాన్ని పోగొట్టుకున్న తరువాతే ప్రత్యక్ష గుడారంలోనికి ఎంటర్ అవ్వగలం, అంటే దేవుణ్ణి చేరుకోగలం అనేది, ఈ కాలంలో పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకోవాలి అనే దాని గురించి 4వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి గురించి, 5వ అధ్యాయంలో అపరాధ పరిహారార్థ బలి గురించి, వీటన్నింటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. పాపాన్ని పోగొట్టుకుంటేనే మనం దేవుణ్ణి చేరుకోగలం అనేది ఈ అధ్యాయం ద్వారా మనం గమనించాల్సిన విషయం. నెక్స్ట్ 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో యాజకులకి దేవుడు ఇస్తాడనమాట సూచనలు. ఈ బలులన్నీ కూడా ఎలా అర్పించాలి, ఏ టైప్లో అర్పించాలి, అర్పించిన తర్వాత ఏం చేయాలి. 6, 7 అధ్యాయాల్లో ఆ బలుల గురించి యాజకులకు సూచనలు. అంటే ప్రజల పాపాలను దేవుడి ఎదుట ఒప్పించేవారిగా ఇక్కడ యాజకులు కనబడుతున్నారు. ఈ కాలంలో పాస్టర్లు, వీళ్ళు దేవుణ్ణి ప్రజలకి పరిచయం చేసే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, దేవుడు చెప్పినట్టుగానే బైబిల్లో చెప్పినట్టుగానే ప్రతిదీ చేయాలి. వాళ్ళ సొంత జ్ఞానం కాకుండా బైబిల్ ప్రకారంగా ప్రజల్ని దేవుడి వైపుకు నడిపించాలి అనేది ఈ కాలంలో ఎవరైతే సేవకులు, పాస్టర్లు, సువార్థికులు, దేవుణ్ణి బోధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఈ 6, 7 అధ్యాయాల నుంచి గమనించాలి. ఆ కాలంలో యాజకులు ప్రజల్ని దేవుడు చెప్పినట్టుగా ప్రత్యక్ష గుడారం దగ్గర పనిచేయాలి అనేది 6, 7 అధ్యాయాల్లో మనం గమనించాలి. నెక్స్ట్ 8వ అధ్యాయంలో మనం ఏం మాట్లాడుకున్నాం, యాజకుల ప్రతిష్ట. యాజకుల్ని దేవుడు ఎలా ప్రతిష్ఠించాడు, వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలంటే ముందుగా వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి, ప్రతి దాన్ని కూడా ఎలా సిద్ధపరచాలి, ఇవన్నీ కూడా 8వ అధ్యాయం 9వ అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లో యాజకులకి దేవుడు ఏమేం చెప్పాడు, వాళ్ళు ముందు వాళ్ళని ఎలా పరిశుద్ధపరచుకొని ఆ తర్వాత ప్రత్యక్ష గుడారంలో ఉన్నన్నిటిని కూడా ఎలా పరిశుద్ధపరిచి ప్రజల్ని దేవుడి దగ్గరికి నడిపించాలి అని చెప్పేసి ఈ 8, 9 ఈ 2 అధ్యాయాల్లో కూడా యాజకుల గురించి చెప్పడం జరిగింది. సేమ్ ఇలాగే ఈరోజు ఎవరైతే బోధకులు ప్రజల్ని దేవుడి వైపుకి నడిపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దేవుడి ఆజ్ఞల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త నిబంధనలో చెప్పినట్టుగా ప్రజల్ని దేవుడి దగ్గరికి నడిపించాలి. ఇకపోతే లేవికాండం 10వ అధ్యాయంలో అహరోను యొక్క 2 కుమారులు నాదాబు, అబీహు, వీళ్ళిద్దరూ కూడా దేవుడి ఆజ్ఞలను పాటించకుండా చనిపోయారు అని చెప్పి మనం చదువుకున్నాం. సేమ్ అలాగే ఎవరైనా బోధకులు జనాల్ని దేవుడి దగ్గరికి మంచిగా నడిపించకపోతే బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది. కాబట్టి ఆ తీర్పు ఖచ్చితంగా పొందుకోవాల్సి వస్తుంది. దేవుడి ఆజ్ఞల ప్రకారంగా ప్రజలు నడిపించకుండా లోకానుసారంగా ప్రజలు నడిపిస్తే మనం నాశనం అవుతాం, నరకానికి వెళ్తాం, తీర్పును పొందుకుంటాం అనేది ఈ 10వ అధ్యాయంలో అహరోను కుమారులు నాదాబు, అబీహు వీళ్ళిద్దరిని చూసి మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత మరలా ఇంకా ప్రత్యక్ష గుడారంలో ఏం చేయాలో ఏం చేయకూడదు అవన్నీ కూడా చెప్తాడు దేవుడు. లేవికాండం 11వ అధ్యాయం నుండి వీళ్ళు ఏం తినొచ్చు ఏం తినకూడదు, పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు, వేటిని తిని ప్రత్యక్ష గుడారంలోకి రాకూడదని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్కి దేవుడు ఎందుకు పెడుతున్నాడు అంటే మరణము అనేది ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాకూడదు. దేవుడు ప్రత్యక్ష గుడారంగా వాళ్ళ మధ్యకు వచ్చి నివసిస్తున్నాడు కదా. మరణం కానీ మరణానికి సంబంధించినవి కానీ, చంపి తినే జంతువులు కానీ, చచ్చిపోయిన కళేబరాలను తినే జంతువులు, పక్షులు కానీ దేవుడి ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాకూడదు. వాటిని తిన్న మనుషులు, వాటిని ముట్టుకున్న మనుషులు కూడా దేవుడు పరిశుద్ధ గుడారం దగ్గరికి రాకూడదు. దేవుడు అంత పరిశుద్ధుడు అనేది జనాలకు అక్కడ నేర్పిస్తున్నాడు. ఈ రోజు ఇవేవి కూడా మనం తినకూడదు అని దేవుడు మనకేం ఆజ్ఞ విధించలేదు. కొత్త నిబంధనలో అటువంటి ఆజ్ఞలు లేవు. ఎందుకంటే కొత్త నిబంధనలో దేవుడి పవిత్రత దగ్గరికి, దేవుడి పరిశుద్ధ దగ్గరికి మనం వెళ్ళలేం. కాబట్టే దేవుడే పాప శరీరాకారంగా మన దగ్గరికి వచ్చాడని మనం చదువుకుంటాం. కాబట్టి ఈరోజు మనం చర్చికి వెళ్ళేది దేవుడి పవిత్రతను తెలుసుకోవడానికి కాదు, దేవుడు తన పవిత్రతను వదిలిపెట్టి
కాబట్టి పాప శరీరాకారిగా భూమి మీదకి మన కోసం వచ్చాడు అని యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడానికి. కాబట్టి ఈ 11, 12, 13 ఈ 3 అధ్యాయాల్లో కూడా ఆహారపు అలవాట్లు, రక్తము, రోగము ఈ మూడిటి గురించి చెప్పాడు కదా. అవి ఉన్నవాళ్ళు ప్రత్యక్ష గుడారంలోకి రాకూడదని. కొత్త నిబంధనలో రోగం ఉన్నా చర్చికి వెళ్ళొచ్చు, రక్తం అంటే పీరియడ్లో ఉన్న డేట్లో ఉన్న పిల్లల కన్నా వాళ్ళు చర్చికి వెళ్ళొచ్చు, పవిత్ర అపవిత్ర జంతువులు తిన్నా చర్చికి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇవాళ మనం చర్చికి వెళ్ళేది యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడానికి. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అంటే దేవుడు వాళ్ళ మధ్యకు వచ్చి నివసిస్తున్నాడు కాబట్టి ఆయన పవిత్రత దగ్గరికి ఏ మనుష్యుడు కూడా వెళ్ళలేడు అనేది తెలియజేయడానికి దేవుడిని ఆజ్ఞలు పెట్టాడు. నిజమే, దేవుడి పవిత్రత దగ్గరికి మనం వెళ్ళటం చాలా కష్టం. కాబట్టి దేవుడే పాప శరీరాకారిగా భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణాలు అర్పించాడు అని యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడానికి మనం ఈరోజు చర్చికి వెళ్తున్నాం. మనం దేవుడి దగ్గరికి వెళ్ళట్లా, దేవుడు మన దగ్గరికి వచ్చాడు అని తెలుసుకోవడానికి వెళ్తున్నాం. ఆయన రక్తాన్ని, ఆయన మన కోసం చేసిన శిలువ త్యాగాన్ని గుర్తుపెట్టుకుని మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాము. ఈ ఆచారాల ద్వారా కాదు, యేసుక్రీస్తు మన కొరకు బలి అవ్వడం వల్ల మనం పరిశుద్ధులయ్యాము అనేది కొత్త నిబంధనలో మనం గమనించాల్సిన భావం. కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారిని చూపించడానికే పాత నిబంధనలో ఉన్న ఈ ఆజ్ఞలన్నీ అనేది కూడా మనం గమనించాలి. నెక్స్ట్ లేవికాండం 14వ అధ్యాయం నుండి ఒకళ్ళు ఎవరన్నా రోగాల బారిన పడ్డా, లేదా రక్తం అంటుకున్నా, లేదా తినొద్దన్నై తిన్నా ఆ టైంలో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఆ అపవిత్రతను పోగొట్టుకొని మళ్ళా వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోనికి ఎలా రావాలి అంటే వాళ్ళు పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలు ఇవి అర్పించాలి అని చెప్పేసి చెప్తున్నాడు. కొత్త నిబంధనలో వాటి యొక్క అర్థం ఏంటంటే మనం ఆల్రెడీ చాలా పాపాలు చేసాం భూమి మీద. ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమయంలో తప్పు చేసిన వాడే. ఆ తప్పులకి క్షమాపణ పొందుకుంటేనే, అంటే పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకుంటేనే అప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం చేరుకోగలం అనడానికి. పాపాన్ని పోగొట్టుకోవాలి, దేవుడు ఊరికే క్షమించడో, మనం పశ్చాత్తాపడి బాప్తిస్మం తీసుకోవాలి. మన పాపాలకు బదులుగా యేసుక్రీస్తు వారు శిలువలో చచ్చిపోయారు కాబట్టే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు అనే విషయం ఇక్కడ అర్థం అవడానికి వీళ్ళ పాపాల బదులుగా పక్షి చనిపోవడమో, జంతువు చచ్చిపోవడమో దాన్ని చూపించి యేసుక్రీస్తు వారిని దేవుడు వీళ్ళకి పరిచయం చేస్తున్నాడు వీటి ద్వారా అనేది ఈ లేవికాండం 17వ అధ్యాయం వరకు మనకు అర్థం అవ్వాలి. 18వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? వ్యభిచారం చేయకూడదు, రక్త సంబంధులతో కానీ దగ్గర బంధువులతో కానీ వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్లలకు అంటాం, అట్లా వ్యభిచారం చేయకూడదని చెప్తున్నాడు. దాని వెనకాల భావం నేటికి కూడా కొంతవరకు అప్లై అవుతుంది. ఎందుకంటే ఒకే ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటే శరీర ప్రకారంగా అనేక రోగాలు కలుగుతాయి కాబట్టి అదేం పాపం కాదు, చేసుకోకుండా ఉంటే మంచిది. కాకపోతే దేవుడు అది కూడా ఎందుకు పెట్టాడంటే వాళ్ళకి అన్యుల ఆచారాల్లోకి వీళ్ళు వెళ్లకుండా ఏవేవైతే మనల్ని దేవునికి దూరంగా అన్యుల ఆచారాలకి దగ్గర చేస్తాయో అటువంటి ఆచారాలకి మనం దూరంగా ఉంటే మంచిది అనేది ఈ అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. లేవికాండం 19వ అధ్యాయంలో పేదల్ని ఎలా ఆదుకోవాలి, పేదవారికి ఎలా సహాయం చేయాలి, దేశంలో ఉన్న పేదవారికి ఎలా సహాయం చేయాలి, అన్యాయం ఎలా చేయకూడదో, నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలి, ఇలాంటి అనేకమైన ఆజ్ఞలు ఈ లేవికాండం 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. లేవికాండం 20వ అధ్యాయంలో ఇలా దేవుడు చెప్పిన ఆజ్ఞలను మీరితే మనం శిక్షకు పాత్రలు అవుతాం. ఎవరైతే వ్యభిచారం చేస్తారో, ఆడవాళ్ళతో, మగవాళ్ళతో లేదా విగ్రహాలకి మనుషుల్ని బలిగా అర్పించడం, ఇట్లాంటి మూఢనమ్మకాలకు వెళ్ళిపోతారో అలాంటి వాళ్ళపైన దేవుడు తీర్పు ఉంటుంది, వాళ్ళు శిక్షింపబడతారు అనేది దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. పాత నిబంధనలో యాజకుల ద్వారా దేవుడు వెంటనే శిక్షించిన, కొత్త నిబంధనలో దేవుడు వెంటనే ఎందుకు శిక్షించట్లేదు అంటే యేసుక్రీస్తు వారు మన కోసం బలయ్యారు కాబట్టి మనం మారడానికి దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు అని దాని అర్థం. ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చినా మనం మారలేదనుకోండి, తర్వాత నరకానికి వెళ్ళిపోతాం, ఇంకా మరణానికన్నా భయంకరమైన శిక్షణ మనం పొందుకుంటాము అనేది ఈ అధ్యాయాల ద్వారా, ఈ లేవికాండం 20, 21, 22 ఈ అధ్యాయాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని పాటించాలి, ఏవి చేయమన్నాడో అవి చేయాలి, ఏవి చేయొద్దన్నాడో అవి చేయకూడదు. ఇలా నీతి న్యాయాలతో ఎలా బ్రతకాలి ఇజ్రాయేలీలు, అత్యంత పవిత్రంగా ఎదుటి వాళ్ళకి మార్గదర్శులుగా ఎలా ఉండాలి అనేది ఈ లేవికాండం 22వ అధ్యాయం వరకు మనం చదువుకున్నాం. లేవికాండం 23వ అధ్యాయంలో దేవుడి యొక్క మాటలు ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి, వాటిని మర్చిపోకుండా ఉండడానికి విశ్రాంతి దినము, సంవత్సరంలో అనేక రకాలైన పండగలు, వాటి వెనకాలన్న యేసుక్రీస్తు యొక్క భావము, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఈ పండగల్ని దేవుడు యేసుక్రీస్తు వారిలో ఉన్న ఒక్కొక్క లక్షణాన్ని నేర్పించడానికి పెట్టాడు. మొదటి కారణం ఇజ్రాయేలీలు దేవుడు చేసిన పనులు మర్చిపోకూడదు, ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. రెండవ కారణం యేసుక్రీస్తు వారిని ఈ పండగలన్నీ కూడా చూపించాలి, అలాగే పెట్టాడు అని మనం 23వ అధ్యాయం మొత్తం చదువుకున్నాం. ఈ 24వ అధ్యాయంలో దేవుడు పక్కన ఆజ్ఞలు ఇస్తూ ఉంటే
ఒక అతను దేవుని నామాన్ని దూషిస్తాడు. దేవుడి నామాన్ని దూషిస్తే శిక్ష ఏంటి? 10 ఆజ్ఞలు ఏవైతే దేవుడు ఇచ్చాడో, తల్లిదండ్రులను గౌరవించాలి, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, దేవుడి నామాన్ని దూషించకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, ఇట్లా ఆ ఆజ్ఞలను మీరితే దేవుడి శిక్షకు పాత్రలు అవుతాము అనేది కూడా దేవుడు మరలా ఇక్కడ గుర్తు చేశాడు. ఆ తర్వాత దేవుడు తన ఆజ్ఞలను బోధించుకుంటూ వెళ్ళాడు. లేవికాండం 25వ అధ్యాయంలో కూడా దేవుడి యొక్క ఆజ్ఞలు, పేదవారిని ఎలా ఆదుకోవాలి, విశ్రాంతి దినము, విశ్రాంతి సంవత్సరము, మహావిశ్రాంతి సంవత్సరము, 7 సంవత్సరాలకు ఒకసారి మహావిశ్రాంతి సంవత్సరాన్ని పాటించాలి, 50 సంవత్సరాలకు ఒకసారి సునాద సంవత్సరాన్ని పాటించాలి. ఆ సునాద సంవత్సరంలో బానిసత్వం ఉండకూడదు, పేదరికం ఉండకూడదు, అందరూ దేవుడి పైన ఆధారపడాలి, అప్పులు ఉండకూడదు, వడ్డీలు ఉండకూడదు. ఎవరన్నా దేవుడా బతుకు జీవుడా అంటూ వస్తే వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకోకుండా, లంచం తీసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు మిమ్మల్ని వలె మీ పొరుగు వారిని ప్రేమించండి. ఇలా ఎన్నో విషయాలు మనం లేవికాండం 25వ అధ్యాయంలో కూడా మాట్లాడుకున్నాం. ఇక లేవికాండం 26వ అధ్యాయంలో దేవుడు ఫైనల్గా గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే దేవుడు మనల్ని కాపాడతాడు. ఒకవేళ దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకపోతే దేవుడి ఉగ్రత మన మీదకు వస్తుంది అనేది ఈ 26వ అధ్యాయంలో మనం గమనించాలి. ఇకపోతే 27వ అధ్యాయంలో దేవుడు ఫైనల్గా మనతో చెప్పేది ఏంటంటే, దేవుడు చేసిన పనులకి దేవుడికి కృతజ్ఞత చూపించాలి, దేవుడి పరిచర్యకి మనం సహాయం చేయాలి అని దశంభాగం గురించి, ఇల్లు, పొలాలు, ఆస్తి, జంతువులు, మనుషులు దేవుడి పరిచర్య చేయడం, ఇలాంటి అనేక విషయాలు, దేవుడికి కృతజ్ఞతగా దశంభాగం, అలాగే దేవుడి పరిచర్యకి దశంభాగం అనేది 27వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ దశంభాగాలు మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అలాగా, దేవుడు మీ మనసుల్ని ఎంత ప్రేరేపిస్తే అంత, దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి మీరు దేవుడి పనికి సహాయపడండి. లేదా డైరెక్ట్గా మీరే పేదవాళ్ళకి, బేదవాళ్ళకి, విధవరాళ్ళకి, పిల్లలకి సహాయం చేసినా కానీ అది నిజమైన భక్తి అని దేవుడు చెప్పాడు. ఇక్కడ దేవుడు చెప్పిన కొన్ని ఆజ్ఞలను మర్చిపోయి తర్వాత వచ్చిన భక్తులు పాపంలో పడిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకి, మనిషిని దేవుడి సన్నిధి కోసం సమర్పించుకోవడం అంటే ఏంటి? దేవుడి పరిచర్యకి ఇవ్వడం. ఉదాహరణకి హన్న ఇచ్చింది సమూయేల్ని, అలా దేవుడి పరిచర్యకి ఇవ్వడం. జంతువుల్ని ఇవ్వడం ఏంటి? బలిగా అర్పించడం. ఒకవేళ మధ్యలో ఏదన్నా సమస్య ఏర్పడితే దేవుడు దాన్ని ఎలా విడిపించుకోవాలి, వెల ఇచ్చి విడిపించుకోవాలని కూడా చెప్పాడు. అయితే తర్వాత కాలంలో యెఫ్తా అనే ఒక ఆయన వస్తాడు, తన కూతుర్ని బలిగా అర్పించాడని మనం చదువుకుంటాం. అంటే దేవుడి లక్షణాలు, నరబలులు దేవుడికి నచ్చవు, మనుషుల్ని చంపడం దేవుడికి నచ్చదు, విగ్రహాలకి బలు అర్పించే ఆ కనాను దేశస్తుల వల్ల మీరు ఉండొద్దు, అలా ఎవరన్నా నరబలులు చేస్తే దేవుడు వాళ్ళకి మరణశిక్ష విధించమన్నాడు అని కఠినమైన ఆజ్ఞలు చెప్పాడు. అట్లా దేవుడి లక్షణాలు, దేవుడి అంత ప్రేమమయుడు, దేవుడి అంత న్యాయవంతుడు, ఇలాంటి లక్షణాలు మర్చిపోయారు తర్వాత వచ్చిన కొంతమంది. దేవుడు దశంభాగం ఇమ్మన్నాడు. కొత్త నిబంధనలో పరిశీలి సర్దిగాలు ఎలా తయారయ్యారు? దశంభాగాలు తీసుకుంటున్నారు, వాటి వెనకాల ఉండే ప్రేమ, కరుణ, కృతజ్ఞత, ఇలాంటి భావాలు మర్చిపోయారు. దేవుడు బలులు ఇవ్వమన్నాడు, నేను బలిని కోరట్లేదు, కనికరాన్నే కోరుతున్నాను. జంతు బలి ఇవ్వడం అంటే, అరే నా వల్ల ఒక మోగ జంతువు చనిపోతుంది అని కనికరించి ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటావు అని. బలిని కోరట్లేదు, దేవుడు కనికరాన్నే కోరుతున్నాడు అనే భావం మర్చిపోయారు. బలు అర్పిస్తున్నారు, దశంభాగాలు తీసుకుంటున్నారు. దేవుడి ఆజ్ఞల వెనకాల ఉన్న భావాలు మర్చిపోతే దేవుడు ఈ ఆజ్ఞలను కొట్టేస్తాడు అనేది ఈ లేవికాండం ద్వారా మనకు అర్థం అవ్వాలి. ఈ ఆజ్ఞలన్నీ తీసేసి కొత్త నిబంధన మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, భావము లేకుండా ఆజ్ఞలు పాటించడం వ్యర్థం అనేది మనకు తెలియజేయడానికి. ఇవాళ కూడా బాప్తిసం తీసుకోండి అనేది ఆజ్ఞ. ఎందుకు తీసుకోవాలో తెలియకుండా తీసుకున్నారనుకోండి, అది బాప్తిసం అవ్వదు, అది వ్యర్థం. సేమ్ అలాగే దేవుడి ఆజ్ఞల వెనకాల పెట్టిన భావాలు ఇంపార్టెంట్. ఆ భావాలు పాటించినప్పుడు ఆజ్ఞలు వ్యర్థం. కొత్త నిబంధనలో ఈ పాత నిబంధనలో చెప్పిన ఆజ్ఞలు ఏవి మనం పాటించాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం కేవలం కొత్త నిబంధన పాటిస్తే సరిపోద్ది. పాత నిబంధనలో ఉన్న ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటించాల్సిన అవసరం లేదు. వాటి వెనకాల ఉండే భావాన్ని చదువుకోవడానికి మన పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన మంచి విషయాలు, చెడ్డ విషయాలు తెలుసుకొని, మంచి నేర్చుకొని చెడ్డ చేయకూడదని తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క అనుభవాలు మనం తెలుసుకోవడానికి, దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకోవడానికే ఈ పాత నిబంధన చదువుతున్నాం. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దేవుడి యొక్క లక్షణాలు మారిపోవు, వాటిని చూపించే గుర్తులు మారే, ఆచారాలు మారే, అంతేగాని దేవుడి యొక్క భావాలు, ఆ లక్షణాలు మారవు. కాబట్టి దేవుడి యొక్క భావాలు తెలుసుకోవడానికి, దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి, ఆ కాలంలో బ్రతికిన మనుషుల నుండి మంచి చెడ్డలు నేర్చుకోవడానికే పాత నిబంధన మనం చదువుతున్నాం. అంతేగాని పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు ఈ కాలంలో మనం పాటించకూడదు, కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు మాత్రమే పాటించాలి అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను.
ఈ రోజుతో లేవికాండం పుస్తకం కంప్లీట్ అయిపోయింది. దేవుడి కృప వల్ల ఒక్కరోజు కూడా ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి బాధలు ఆటంకాలు ఉన్నా కానీ ఒక్కరోజు కూడా ఆపకుండా మనం వాక్యం ప్రతిరోజు చదువుకున్నాం. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం ప్రతిదీ మనం చదువుకోవడానికి దేవుడు మన పైన కృప చూపించాడు. కాబట్టి దేవుడికి మనందరం కూడా కృతజ్ఞత తెలియజేసుకుందాం. రేపటి నుంచి మనం సంఖ్యాకాండం చదువుకుందాం. అది కూడా ఆగకుండా దేవుడు నడిపించాలి అని మీ ప్రార్థనలో మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు, ఎవరి హృదయాలనైతే దేవుడు ప్రేరేపిస్తాడో వాళ్ళు మాత్రమే మా పరిచర్యకు సహాయం చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. సంఖ్యాకాండంతో మరలా కలుద్దాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.